నిన్న చెప్పాను, నా జీవితంలోని ఎక్కువ భాగం నా చుట్టూ ఉన్న వారిని మార్చడానికి ట్రై చేస్తూ గడిపానని. డేవి చేసింది నచ్చకపోతే మార్చాలనుకునేదాన్ని. పిల్లల్ని ప్రేమిస్తారు, వాళ్ళ వ్యక్తిత్వాలు నచ్చకపోవచ్చు. నేను ప్రేమించే నా పిల్లలు ఉన్నారైతే వాళ్ళ పర్సనాలిటీస్ గురించి నిజంగా పట్టించుకోలేదు. నాకు ఎక్కువ సమస్య కలిగించిన వాటిల్లో ఒకటి మాత్రం నాలానే ఉండేది. అంటే అలా జరుగుతుందేమోనన్న భయం ఉండేది ఎప్పుడు. కనుక వాళ్ళని మార్చాలనుకున్నా, డేవిని, మా పిల్లలను, మా పరిచర్ని ఎదిగేలా చేయడం ప్రయత్నం. అయితే అది పనిచేయలేదు, ఏమాత్రం పనిచేయలేదు. నా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని దేవుడు మార్చాలని అనుకోలేదు. ఇది చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేయాలనే ఉద్దేశం లేదు. ఎవరో ఒకరు మీకు చెప్పాలి. మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని దేవుడు మార్చాలనుకోడు, మిమ్మల్ని మార్చాలంటాడు. చూడండి, ఇక్కడ నేను కొంచెం ఆగాలన్నట్లుంది. బాయ్ దీన్ని బుర్రలోనికి ఎక్కించుకుంటే దేవుడు మార్చాలని అనుకోడు. కనుక నా పరిస్థితులన్నీ ఎప్పుడూ నాకు సూట్ అవుతాయి. జీవితం హాయిగా మంచిగా ఉంటుంది.